యేసుక్రీస్తు యొక్క గొప్ప నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మన బిడ్డలు మారాలి, మన పిల్లలు మారాలి. కానీ ఎలా మారుతారు? మనం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో గంటలు వాళ్ళతో మాట్లాడి ఒక్కోసారి విసుగుపోతాం. చాలాసార్లు ఎక్కడికైనా పర్సనల్ కౌన్సిలింగ్కి ఏదన్నా తీసుకెళ్దామా అని కూడా ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటాం. కానీ ఎంత కౌన్సిలింగ్ చేసినా సరే వాళ్ళ జీవితాలు అయితే మారట్లేదు. ఆ కౌన్సిలింగ్ యొక్క ప్రభావము కేవలము మేబీ ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో ఉండొచ్చు. కానీ దాని తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళ పరిస్థితి, వాళ్ళ జీవితము, వాళ్ళ జీవన విధానము, వాళ్ళు వ్యతిరేకంగా జీవించటము, సరిగ్గా చదువుకోకపోవటము, మాట వినకపోవటము, ఎదురు తిరగటము, చెడ్డ మాటలు మాట్లాడటము, టీవీ ముందు కూర్చుంటూ ఉండటము, ఇక చేతిలో ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్ పట్టుకొని ఇక గంటలు గేమ్స్ ఆడుకుంటా చివరికి చదువు లేదు, చివరికి ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనబడట్లేదు. సండే స్కూల్కి వెళ్ళయ్యా బాబు అని అంటే సండే స్కూల్కి వెళ్ళడు, ఇంట్లో కూర్చొని గేమ్స్ అంటాడు, లేకపోతే నిద్రపోతాడు. రాత్రిపూట ఎప్పుడో 12 దాకా 2 దాకా కూర్చొని టీవీ చూస్తూ కూర్చుంటాడు, లేకపోతే ఆడుతూ కూర్చుంటాడు. ఇక ఉదయం పూట చదువు లేదు, స్కూల్ లేదు, ఇక అటు ఇటు తిరగటం, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఏమి సమస్య, ఏ సమస్య ఉన్నా సరే మనము నిరాశగా ఉండటం వల్ల ఉపయోగం లేదు, మనం భయపడటం వల్ల అంత మాత్రం ఉపయోగం లేదు, మనం భయపడటం వల్ల ఉపయోగం లేదు. ఎవరికో మనం ఇది ఇలా జరుగుతుంది, అలాగ చూడు మా బాబు ఇలా ఉన్నాడు, ఇలా చూడు మా పాప ఇలా ఉంది అని చెప్పుకోవటం వల్ల కూడా పెద్దగా ఉపయోగం లేదు. కానీ ఎవరికి చెప్పుకోవాలయ్యా అని అంటే దేవాతి దేవునికి చెప్పుకోవాలి. అదే ప్రార్థన అన్నమాట. ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యంలో ఉన్న గొప్ప మర్మాలని మనం తెలుసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎలాగా మన బిడ్డలు మారతారో దాని విషయమై నేను ఈ రోజున మీకు ఒక వాక్యాన్ని చూపించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మన మత్తయి సువార్త 18వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. ఆయన యొక్క చిన్న బిడ్డను, ఆయన అంటే యేసు ప్రభు యొక్క చిన్న బిడ్డను అంటే చిన్న పిల్లల్ని తన యొద్దకు పిలిచి ఆయన పిలుస్తున్నాడు. ఆయన బిడ్డల్ని పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి. ఆయన పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా నేను ఇక్కడ చూసారా, యేసు ప్రభువు చిన్న పిల్లల్ని తన యొద్దకి పిలుస్తున్నాడు, ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు, ఆయన పిలుపునిస్తున్నాడు. వింటున్నారా? దేవుని యొక్క వాక్కులో యొక్క మర్మాన్ని వింటున్నారా? యేసు ప్రభువు చిన్న పిల్లల్ని తన దగ్గరికి రమ్మంటున్నాడు. మన పిల్లల్ని కూడా దేవాతి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. బైబిల్లో చూసినట్లయితే హన్నా అని ఒక తల్లి ఉంది. ఆ తల్లికి ఒక కుమారుడు సమూయేలు ఉన్నాడు. అయితే హన్నా ఏం చేసిందంటే తన కుమారుడైన సమూయేలుని తన దగ్గర పెట్టుకోకుండా దేవుని చేతులకి అప్పగించింది. దేవుని చేతులకి బిడ్డల్ని అప్పగిస్తే ఏం జరిగిద్దంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ బిడ్డల జీవితాలు మారిపోతాయి. ఆ బిడ్డల యొక్క గమ్యస్థానాలని దేవుడు మార్చేస్తున్నాడు. దేవుడు ఆ బిడ్డలతో మాట్లాడతాడు. ఆ బిడ్డలకి ఆయన స్వరాన్ని వినిపింపజేస్తాడు. ఎట్లాగైతే దేవుడు సమూయేలా అని పిలిచాడో అట్లాగా దేవుడు నీ కుమారుడైన నీ యొక్క బిడ్డ యొక్క పేరుని పిలిచి, మా బిడ్డ యొక్క నా పిల్లవాని యొక్క పేరు జాన్ అని పిలుస్తూ జాన్ అని పిలుస్తూ నా కుమారుడితో దేవుడు మాట్లాడతాడు. అట్లాగే దేవుడు నీ కుమారుడితో కూడా తప్పగా మాట్లాడతాడు, నీ బిడ్డతో తప్పగా మాట్లాడతాడు, నీ యొక్క పాపతో తప్పగా మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు అండి యేసు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు పిలుస్తూ ఉన్నాడు మీ బిడ్డల్ని, నా బిడ్డల్ని, మన బిడ్డలందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అయితే సమర్పించావా దేవుని చేతులకి? లేకపోతే ఒకటే పని, చదువురా, చదువు అని చదువు మీదే స్కూలు చదువు, ఇక అది ఇది అని నువ్వు అదైపోవాలి, ఇదైపోవాలి, డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి, ఇక అది తప్పితే నువ్వు దేవుని బిడ్డగా నువ్వు జీవించాలమ్మా.
బాబు నువ్వు దేవుని బిడ్డగా జీవించాలి, పాప విను, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఉండాలి అని మనము మన పిల్లల్ని దేవుని బిడ్డలుగా మనం నిలబెట్టుకుంటున్నామా? దేవుని చేతులకు అప్పగించుకుంటున్నామా? దేవుని చేతులకు సమర్పించుకుంటున్నామా? దేవుడు నీ బిడ్డల్ని పిలుస్తూ ఉన్నాడు, నా బిడ్డల్ని పిలుస్తున్నాడు. మనందరి పిల్లల్ని ఆయన వైపు ఆయన పిలుచుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని చేతుల్లోకి నీ బిడ్డలను అప్పగించు. సండే స్కూల్కి తప్పకుండా పంపించు, టైం టు టైం పంపించు. ప్రతి ఆదివారము సంఘానికి సండే స్కూల్కి తప్పకుండా బిడ్డల్ని పంపించండి. సంఘంలో మీ బిడ్డల్ని సమర్పించండి. పాస్టర్ గారి చేతుల్లో పెట్టండి మీ బిడ్డల్ని, దైవజనుల యొక్క చేతుల్లో పెట్టండి మీ బిడ్డల్ని. అయ్యా బాబు నువ్వు వారం అంతా మంచిగా చదువుకో, సోమవారం నుంచి శుక్రవారం దాకా బాగా చదువుకో, శనివారం పూట మటుకు సాయంకాలం పూట సంఘానికి వెళ్ళు, ఆదివారం అంతా సంఘంలో నువ్వు ఉండు, ఆదివారం అంతా కూడా సంఘ సేవలో నువ్వు కూడా వాడబడు, దైవజనులతో పాటు నువ్వు కూడా ఉండు అని మీరు పంపిస్తున్నారా బిడ్డల్ని? తప్పకుండా పంపించండి. దేవుని చేతుల్లో మీ బిడ్డలుంటే దేవుడే జ్ఞానముతో నింపుతాడు, దేవుడే బుద్ధితో వివేచనతో నింపుతాడు, మార్గాన్ని చూపిస్తాడు. అంతరంగ జీవితాల్ని మార్చే సృష్టికర్త ఆయనే. మన బిడ్డల్ని తల్లి గర్భములో సృష్టించింది ఆయనే. ఆమేన్, హల్లెలూయా. ఆయన రూపాన్ని ఇచ్చి అందంగా సుందరంగా ఆయనే సృష్టించి మన చేతులకి ఇచ్చిన గొప్ప గిఫ్ట్స్ అండి మన పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. అయితే మన చేతులకి ఇచ్చిన ఈ పిల్లల్ని మన కోసమే, ఈ లోకం కోసమే కాకుండా దేవుని కోసము సమర్పించాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు మన బిడ్డల్ని పిలుస్తూ ఉన్నాడు. అయితే మన బిడ్డలు ఆయన దగ్గరికి వెళ్తున్నారా? సంఘానికి ప్రతి ఆదివారం వెళ్తున్నారా? సంఘ కార్యక్రమాల్లో మన బిడ్డలు పాల్గొంటున్నారా? సండే స్కూల్కి టైం టు టైం మన బిడ్డలు వెళ్తున్నారా? ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చుంటున్నారా? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారా? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మననం చేస్తున్నారా? ఆరాధిస్తున్నారా? స్తుతిస్తున్నారా? వారు దేవునితో పాటు నడుస్తున్నారా? ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కానీ చాలా వరకు మనము స్కూల్ కానీ కాలేజీల్లో ఉన్న వారి యొక్క చదువుల పరంగా చాలా ధ్యాస తీసుకుంటున్నాము, కానీ బైబిల్ ప్రకారంగా దేవుని యొక్క వాక్యంలో మన బిడ్డలు నడిపించాలి అన్న ఒక ధ్యాసలో అయితే చాలామంది విశ్వాస కుటుంబాలు ఉండట్లేదు. అందుకనే చాలా వరకు మన బిడ్డలు ఈ లోకపరంగా ఈ గేమ్స్ అని, ఫోన్ అని చాలా ఒక అడిక్షన్స్తో ఒక వ్యసన పూరితమైన జీవితంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అదే ఏం చేయాలంటే ముందు మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళు వేసి క్షమాపణ అడగాలి. ప్రభువా, మేము ఇప్పటిదాకా మా బిడ్డలను అప్పగించలేదు. మా బిడ్డలు కేవలం ప్రభువా ఇదిగో డాక్టర్ అవ్వాలనో, ఇంజనీర్ అవ్వాలనో, ఐఏఎస్ అవ్వాలనో, ఐపీఎస్ అవ్వాలనో, ఇదిగో పెద్ద పొజిషన్లో ఉండాలనో ఇలా ఆలోచిస్తున్నాము, కానీ మీ చేతుల్లోకి అప్పగించిన బిడ్డలుగా ఉండాలి. మీ చేతులుగా అప్పగింపబడిన బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా ఆ స్థానం ప్రభువా, దేవుని బిడ్డలుగా అవర్ చిల్డ్రన్ హ్యావ్ టు బి లైక్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్, దేవుని బిడ్డలుగా ఉండాలి అనే ఒక గొప్ప నిర్ణయాన్ని ఈరోజు తీసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మన బిడ్డలు దేవుని చేతుల్లో ఉంటే ఈరోజు మారపోయినా రేపు తప్పకుండా మారుతారు. గొప్ప నిరీక్షణ దేవుని దగ్గర నుంచి తప్పకుండా వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మన బిడ్డల కోసం, మన కోసం మనం ప్రార్థన చేసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మీరు బిడ్డల్ని పిలుస్తూ ఉన్నారు, మీ దగ్గర పిలుస్తూ ఉన్నారయ్యా. అతి సమీపంలోకి పిలుస్తూ ఉన్నారు, మీ సన్నిధిలోకి పిలుస్తూ ఉన్నారు, సంఘంలోకి పిలుస్తూ ఉన్నారు, దైవజనులతో పాటు నడిపిద్దామని పిలుస్తూ ఉన్నారు, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడానికి పిలుస్తూ ఉన్నారు, సంఘ సేవలో పాల్గొనడానికి పిలుస్తూ ఉన్నారు. ఎందుకు ప్రభువా ఇంకా మా బిడ్డల్ని ఇంకా మేము సమర్పించకుండా ఉన్నాము? ఇంకా ఎందుకు ప్రభువా మీ చేతులకు అప్పగించకుండా ఉన్నాము? యేసయ్యా హన్నా అప్పగించింది కదా, సమూయేలుని అప్పగిస్తే ప్రవక్తగా మారిపోయాడంట కదయ్యా. అయ్యా నా బిడ్డల్ని కూడా ప్రవక్త చేయవా రాజా, నా బిడ్డల్ని సేవకులుగా మార్చువా రాజా. అయ్యా నేను ఎలాగైతే నేను డాక్టర్గా పనిచేస్తున్నాను, నీ సేవ చేస్తున్నాను కదా అయ్యా, అలాగ ప్రభువనైనా మా బిడ్డలు కూడా ప్రభు ఒక యోగ్యమైన స్థానంలో ఉంటూ కూడా సేవ చేసే అటువంటి హృదయాల్ని దయచేయండి ప్రభువా.
యేసయ్యా, నేను డాక్టర్ చదువుకొని నేను డాక్టర్ పని చేస్తూనే ప్రభా తండ్రి పేషెంట్ను చూస్తూనే ఇదిగో ప్రభా డాక్టర్ పని చేస్తూనే సేవ చేస్తున్నాను కదా, అలాగే నా బిడ్డలు కూడా ప్రభా వారి పని పాటల్లో ఉంటూనే సేవకులుగా చేయండి నాయన. సేవ చేసే అటువంటి హృదయాన్ని, అటువంటి తృష్ణని, అటువంటి ప్రభు నాయన ఒక దాహాన్ని దయచేయండి ప్రభువా. అటువంటి ఆత్మీయతని లోతైన ఆత్మీయతలోకి తీసుకెళ్ళండి ప్రభువా. యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. నేను విశ్వసిస్తూ ఉన్నాను, దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ పిల్లల జీవితంలో, అతి ప్రాముఖ్యంగా మీ పిల్లల జీవితంలో గొప్ప కార్యాలు చేశారు అని నమ్ముచున్నాను. చేస్తారు కదండి, చేశారు అని నమ్ముచున్నాను. ఆ గొప్ప కార్యాలు, గొప్ప సాక్ష్యాలు. ఆమెన్, హల్లెలూయా. నీ కుమారుడు తప్పక మారాడు. ఆమెన్. నీ కుమార్తె మారింది. ఆమెన్. నేను ప్రార్థన చేశాను, నా ప్రభు విన్నారు. ఆ ప్రార్థనకి ఉత్తరంగా నీ జీవితం ఒక సాక్ష్యంగా మార్చారు. ఆ సాక్ష్యాలని ఈ స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి. మేము కూడా ఆ సాక్ష్యాల్లో మీ యొక్క ఆనందంలో మేము కూడా పాలు పొందులుగా ఉండి దేవుని సన్నిధిలో మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని, మీ యొక్క పిల్లల యొక్క జీవితాలని, భవిష్యత్తుని బహుగా దీవించునుగాక. ఆమెన్.